హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సత్ శ్రీ అకాల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రస్ట్రేటెడ్ బై 926. నా పేరు మొహమ్మద్ మోసిన్ అహ్మద్. రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక 3 పాయింట్స్ చెప్దాం అనుకుంటున్నా. ఫస్ట్, నా మదర్ టంగ్ తెలుగు కాదు. సో తెలుగులో మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు నాకు స్పష్టంగా పలకనికి రాదు. సో మీరు కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఆ పదాలని అక్కడిక్కడ ఏమని చెప్తే కొంచెం అడ్జస్ట్ అయిపోండి అంతే. సెకండ్, నేను మాట్లాడేటప్పుడు వాడు అది అని యూజ్ చేయొచ్చేమో, అలా అని వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను అని కాదు. అది నా స్లాంగ్ జనరల్లీ. సో అంతే. థర్డ్, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. రివ్యూలో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇది జస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ. నేను 100% కరెక్ట్ చెప్తాను అని కాదు. సో ఏదైనా పాయింట్ మీకు నచ్చకపోతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అన్న సో అండ్ సో పాయింట్ నాకు నచ్చలేదు, మేబీ నేను కరెక్ట్ అనిపిస్తే నేను ఇంప్రూవ్ చేసుకుంటాను నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్ 3 ఛాలెంజెస్ అయినాయి. బట్ దానికన్నా ముందు ఇంట్లో ఒక 2 డిస్కషన్స్ అయినాయి, దాని గురించి చెప్పుకుందాం. యష్మి ఇంకా ప్రేరణ, అబ్బా ఈ వీక్ ఆదిత్యమైన మణికంఠ అయినా వెళ్ళిపోతే బాగుండు అని ప్రేరణ చెప్తుంది. పక్కన నుండి యష్మి ఏమో ఆదిత్యమేమో కానీ నాకైతే మణికంఠ వెళ్ళిపోవాలి అని చెప్తుంది. బేసికల్లీ మణికంఠ ఈ వీక్ వెళ్ళడం అయితే అసలు ఇంపాసిబుల్. సెకండ్ ఇష్యూ, మనీ ఇంకా నబీల్ మధ్య ఒక ఇష్యూ అయింది. నాకు అనిపించేది, అరే ఏదైనా ఇష్యూ అయితే లైక్ ఈరోజు ఇష్యూ అయినప్పుడు సీత వచ్చింది, విష్ణుప్రియ వచ్చింది, ప్రేరణ వచ్చింది, వచ్చి ఏదో డిస్కస్ చేశారు. బట్ నాకు ఎప్పుడు అనిపించేది, ఏదైనా నిఖిల్ కూడా చెప్పాడు, ఏదైనా డిస్కషన్ ఏదైనా ఇష్యూ అయ్యేటప్పుడు ఆదిత్యం గారు మధ్యలోకి రారు అని చెప్పి. ఈరోజు కూడా సేమ్ అదే ఫీల్ అయ్యాను నేను. బట్ ఎట్ లాస్ట్ కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాను. బికాస్ మొత్తం వాళ్ళ ఇష్యూ డిస్కషన్ మొత్తం అయిపోయిన తర్వాత ఆదిత్యం గారు నబీల్ని మణికంఠని ఒక రూమ్లోకి తీసుకెళ్ళి, మీరిద్దరైతే ఎప్పుడు కొట్లాడొద్దు అని చెప్పారు. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. ఆ డిస్కషన్లో వచ్చి ఆ గొడవ చేసే బదులు సపరేట్గా తీసుకెళ్ళి ఏదైతే చెప్పారో నిజంగా నచ్చింది నాకు. ఫస్ట్ టైం ఆదిత్య గారు ఇలా మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పడం చాలా నచ్చింది. ఫ్యూచర్లో కూడా ఇలానే ఇన్వాల్వ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. వీళ్ళ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ వచ్చేసిండు. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ బ్యాక్ అని చెప్పి టాస్క్ తీసుకొని వచ్చిండు. ఈసారి ట్విస్ట్ ఏంటంటే, లాస్ట్ టైం వీళ్ళు గెలిస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపేస్తారు ఉండే. బట్ ఈసారి ట్విస్ట్ ఏం చేశారంటే 1 lakh నుండి 1.5 lakh పెంచారు ప్రైజ్ మనీ. బట్ దీంట్లో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, ఒకవేళ వీళ్ళు ఛాలెంజ్ ఓడిపోతే వైల్డ్ కార్డ్ ఎవరైతే తీసేయాలనుకుంటున్నారో వాళ్ళు రివర్స్గా మళ్ళీ వచ్చేస్తారు. బిగ్ బాస్ ఇచ్చిన ఫస్ట్ ఛాలెంజ్ తాళం విడిపించు టైర్ నడిపించు అని ఇచ్చిండు. ఈ ఛాలెంజ్ని 10 minutesలో కంప్లీట్ చేయాలన్నారు. నిఖిల్ టీం నుండి నిఖిల్ వచ్చిండు, ఈ సీతా టీం నుండి విష్ణుప్రియ వచ్చింది. ఇద్దరు టాస్క్ని ఓడిపోయారు. బట్ నిఖిల్ ఏదైతే విధంగా ఆడిండో సూపర్బ్. అసలు ఆ తాళం తీసే అంత వరకు అయితే చాలా ఫాస్ట్గా ఆడిండు. ఆ టైర్ వేసేది కొంచెం కరెక్ట్ అడ్జస్ట్ అవ్వలేదు. బట్ ఆడిన విధానం అయితే సూపర్. ఏ ఫిజికల్ టాస్క్ అయినా నిఖిల్కి ఇస్తే లాస్ట్ టైం యావర్ ఎట్లా ఉండేనో ఈసారి నిఖిల్ అట్లా ఉండు. వీళ్ళు ఇది ఓడిపోయిన తర్వాత మణికంఠ ఇంకా నిఖిల్ డిస్కస్ చేస్తున్నారు. నాకు మణికంఠ చెప్పేది అసలు అర్థమే కాలేదు. నేను సాఫ్ట్వేర్ డెవలపర్ని, నాకు కొంచెం రీజనింగ్, అర్థమెటిక్స్, యాప్టిట్యూడ్ ఇవన్నీ కొంచెం బేసిక్గా వచ్చు. బట్ మణికంఠ చెప్పేది అయితే నా నెత్తి మీద నుంచి వెళ్ళిపోయింది. ఏం చెప్తున్నంటే 6 ఛాన్సెస్ ఉన్నాయి, 2 విన్ అయినాము, 4 లూజ్ అయినాము, 2 + 2 - 2 ఆఫ్ సెట్. సో ఇక్కడ 2 అక్కడ 2, ఆ 2కి ఈ 2కి బ్యాలెన్స్ అయ్యి 12 మెంబర్స్ వచ్చేస్తారని చెప్పిండు. నాకు అసలు అర్థమే కాలేదు. మళ్ళీ దానికి ఏమంటుండు, నిఖిల్ని అడుగుతుండు, అర్థమైంది కదా నేను చెప్పేది అంటే, నిఖిల్ ఏమో అర్థమైంది అంటుండ. నాకైతే అసలు అర్థమే కాలేదు ఏం చెప్తుండో మణికంఠ. మీకేమైనా అర్థమైతే కామెంట్ చేసి చెప్పండి. దీని తర్వాత సెకండ్ ఛాలెంజ్ ఇచ్చింది బిగ్ బాస్, జాగ్రత్తగా నడు లేదంటే పడతావు అంట. దీన్ని కంప్లీట్ చేయడానికి 8 minutes ఇచ్చాడు. మనీ ఇంకా యష్మి వచ్చారు. మనీ ఏమో సీతా టీం నుండి, యష్మి ఏమో నిఖిల్ టీం నుండి. మనీ అయితే నేను చేస్తా, నేను బక్కకున్నా, నేను మస్తు చేస్తా ఈ ఛాలెంజ్ అని చెప్పి వెళ్ళిండు. చేసినంత సేపు అయితే మస్తు చేసిండు. ఆ 8 balls యష్మి కన్నా ఫాస్ట్గా పెట్టిండు. బట్ కొంచెం దిగేటప్పుడు మిస్బ్యాలెన్స్ అయ్యి ఆ 2-3 బాల్ పడిపోతున్నాయి ప్రతిసారి. నాకు ఇక్కడ ఏం నచ్చలేదంటే,
ఈ మణికంఠ టీం నుండి సీత, నబీల్, ఈ ప్రేరణ, ఆ విష్ణుప్రియ, ఈ నైనిక అందరూ ఓడుతూనే ఉన్నారు. ఎవరైనా ఒక్కరు నిలబడి అరే నువ్వు ఈ తప్పు చేస్తున్నావు ఇలా చేయని ఎవరు చెప్తారు. వాళ్ళేమో ఓడుతున్నారు, మణికంఠ ఏమో ఉర్రకండి అబ్బా నాకైతే అర్థమే కాదు ఇలా చేస్తే అని మణికంఠ అంటుంది. అదే వేరే టీంలో యష్మి మంచిగా ఆడుతుంది, దాన్ని పృథ్వీ అయితే మస్తు సపోర్ట్ ఇచ్చిండు. అసలు ఎక్కడ రాంగ్ చేస్తుంది యష్మి, ఎక్కడ కరెక్ట్ చేయాలి అది అలా చెప్పాలి. కానీ వీళ్ళేమో ఇక్కడ టీంలో అయితే ఓడుతూనే ఉన్నారు. ఈ సీత టీంలో ఈ ఛాలెంజ్ ఓడిపోయిన తర్వాత బిగ్ బాస్ మీరు డిస్కస్ చేసుకొని ఒక్కరిని తీసేయండి మీ టీం నుండి అని చెప్పారు. అందరూ వాళ్ళ పాయింట్స్ ఇస్తున్నారు. నాకు ఎవరి పాయింట్స్ నచ్చలేదంటే విష్ణుప్రియ చెప్పింది అస్సలు నచ్చలేదు నాకు. విష్ణుప్రియ ఏమంటుంది, అసలు మణికంఠ నువ్వు అసలు ఎవరి ఇన్పుట్స్ వింటలేవు అని చెప్తుంది. నువ్వేం చేసినావు అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్విమ్మింగ్ పూల్లో వెళ్ళినప్పుడు ఒక్క కీ కూడా తీయలేదు, ఉల్టా మణికంఠనే చెప్తుంది. మణికంఠ అట్లీస్ట్ చాలా మంచిగా పర్ఫామ్ చేసిండు. సీత తీసుకున్న డిసిజన్ అయితే నాకు రాంగ్ అనిపించింది. బేసికల్లీ మణికంఠ ఒకటే ఛాలెంజ్ ఆడిండు, అది కూడా యష్మి కన్నా చాలా బాగా ఆడిండు స్టార్టింగ్ వరకు. లాస్ట్లో కొంచెం మిస్బ్యాలెన్స్ అయిపోయింది. బట్ స్టిల్ దట్ ఈస్ సీతాస్ డిసిజన్. నాకైతే అంత కరెక్ట్గా అనిపించలేదు ఆ డిసిజన్. బిగ్ బాస్ ఇచ్చిన థర్డ్ ఛాలెంజ్ రోల్ బేబీ రోల్. 5 minutes ఇచ్చింది కంప్లీట్ చేయడానికి. ఆదిత్యం గారు నిఖిల్ టీం నుండి వచ్చారు, ఇక్కడ నుండి ఏమో సీత టీం నుండి నబీల్ వచ్చిండు. నబీల్ వస్తుండగానే నేనైతే ఫిక్స్ అయిపోయినా, ఈ ఛాలెంజ్ అయితే నబీల్ పక్కా గెలుస్తాడని. ఎందుకంటే మనం జనరల్లీ బాల్స్ ఆడుతూ ఉంటాము, ఈజీగా వేసేస్తాడేమో అనుకున్నా. బట్ ఆదిత్యం గారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ప్రూవ్ చేసిండు. ఈ ఛాలెంజ్ కూడా లాస్ట్కి నిఖిల్ టీమే గెలిచింది. నిఖిల్ వాళ్ళ టీమ్ డిస్కస్ చేసుకొని సీత పేరు చెప్పారు. ఈ సీత పేరు చెప్పడం వల్ల కూడా కొంచెం ఆర్గ్యుమెంట్స్ అయినాయి. బట్ దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ పర్స్పెక్టివ్, ఎలా చూస్తున్నాం అనే పర్స్పెక్టివ్. నిఖిల్ ఇచ్చిన రీజన్స్ అయితే నాకు వ్యాలిడ్గానే అనిపించాయి. ఫస్ట్ రీజన్ డిసిజన్ టేకింగ్ రాంగ్, అంటే సీత అయితే డిసిజన్ తీసుకుందో అది కొంచెం రాంగ్గా తీసుకుంది అని చెప్పాడు. నాకు కూడా కరెక్ట్ అనిపించింది. బికాస్ విష్ణుప్రియని పంపించడం లేకపోతే నబీల్ని పంపించడం, ఈ 2 డిసిజన్స్ నాకు కూడా కొంచెం రాంగ్ అనిపించాయి. ఇంకోటి రీజన్ చెప్పింది నామినేషన్స్లో లేదు సీత, సో కరెక్టే ఫెయిర్గానే డిసిజన్ తీసుకున్నారు అనిపించింది.